నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు వెన్నుదన్ను లభించింది హమాస్ ఉగ్రవాదులను బలపరుస్తూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు హమాస్ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించాయి ఇన్నాళ్ళు కేవలం పశ్చిమాసియాకే పరిమితమైన హమాస్ ఇప్పుడు విస్తరణపై దృష్టి పెట్టిందా అన్న అనుమానాలు వస్తున్నాయి పీఓకేలో హమాస్ను బలపరుస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదులు తీసిన బైక్ ర్యాలీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో భారత్ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి టెహ్రాన్లో పనిచేసిన హమాస్ ప్రతినిధి ఖలీద్ ఖద్దోమి ఈ ఏడాది ప్రారంభంలో పాక్ పార్లమెంటుకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి 5వ తేదీన కాశ్మీర్ సంఘీభావ దినంగా పాకిస్తాన్ పాటిస్తుంది ఈ సందర్భంగా రావల్కోటలోని షాహిద్ సబీర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో జైషే ముహమ్మద్ జేఈఎం లష్కర్ తోయిబా ఎల్ఈటీ ప్రధాన కమాండర్లతో పాటు హమాస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఇరాన్లో హమాస్ ప్రతినిధి డాక్టర్ ఖలీద్ ఆల్ ఖుదామి ఈ సమావేశంలో హమాస్కు ప్రాతినిధ్యం వహించారు హమాస్తో సంబంధం ఉన్న మరికొందరు పాలస్తీనా నేతలు కూడా ఖలీద్ వెంట ఉన్నారు ఇక జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్ జైషే కమాండర్లు అస్గర్ ఖాన్ కాశ్మీరీ మసూద్ ఇలాయస్లతో పాటు లష్కర్ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏదేమైనా ఇది కొంత భారత్ భద్రతా బలగాలు అలాగే భారత రక్షణ శాఖ ఆలోచించాల్సిన విషయం ఇప్పటివరకు ఒకవైపు మాత్రమే ఉన్నది ఇది దేశం మొత్తం లేదా ఇంకా ఏదైనా ఆలోచనతోటే ఇలాంటిది చేసిందా ఇలాంటి వాళ్ళటిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి లేకపోతే అవి మానైనాక వాటిని కొట్టేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు యోచన చేయాలి అండ్ నేను చెప్పేది ఏంటంటే దేశం మొత్తం మీద నా తెలుగు భాష ఎంతమందికి అర్థమవుద్దో లేదో నాకు తెలియదు కింద మనం లాంగ్వేజ్ ట్రాన్సాక్షన్ కూడా పెట్టుకోవచ్చండి ఆప్షన్ కూడా ఉంది ఆ ఛానల్ని అభిమానిస్తున్న వాళ్ళు పక్క స్టేట్స్లో కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నేను చెప్తుంది ఏంటి అంటే ఎవరైనా మన చుట్టుపక్కల కొత్తగా అనుమానంగా వచ్చినా లేదా అనుమానంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపించినా సడన్గా ఒక వర్గ జనాభా పెరిగిపోయినా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి అది ఏమాత్రం కూడా భారత్కి సేఫ్ కాదు భారత్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలకో భద్రతా దళాలకో బార్డర్లో ఉన్న సైనికులకో కాదండి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఉంది ఆ విషయాన్ని విస్మరించకండి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తోంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధం అండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయం అయినా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి 8328500576 నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం దానికోసం 8328500576కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్